వెల్కమ్ టు జీనియస్ పబ్లికేషన్ ఆన్లైన్ క్లాసెస్. నా పేరు వెంకటరెడ్డి, సీనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. రైట్, ఈరోజు మనం భారత భూగోళ శాస్త్రంలో మరొక చాప్టర్ అయినటువంటి భారతదేశం నదీ వ్యవస్థ గురించి చూద్దాం. రైట్, భారతదేశం నదీ వ్యవస్థ దేని గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నదుల్లో ప్రపంచ నదుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అనేది తెలుసుకోవాలి. ప్రపంచ నదుల దినోత్సవం సెప్టెంబర్ లాస్ట్ సండే. అది ఏ రోజన్నా కానీ దట్ ఈస్ మనకు వస్తుంది, సెప్టెంబర్ లాస్ట్ సండే. నెక్స్ట్, ప్రపంచ నీటి దినోత్సవం ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22. ఇక్కడ నదుల అధ్యయనంను ఏమని పిలుస్తారు అంటే పొటమాలజీ. పొటమాలజీ అని చెప్పి పిలుచుకోవడం జరుగుతుంది. సో ఇవి మనకు ప్రధానంగా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. దీని తర్వాత నది అనగా అర్థం ఏంటి, అసలు దేన్ని మనం నది అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. చాలాసార్లు వినింటాం, చూసింటాం కూడా ఈ నదుల గురించి, నదులను. అసలు నది అంటే డెఫినేషన్ ఏంటి అంటే, ఏదైనా ఒక ప్రాంతంలో జన్మించి చూడండి, ఏదైనా ఒక ప్రాంతంలో జన్మించి అత్యధిక దూరం ప్రయాణించి చివరికి సముద్రంలో కలిసే అతిపెద్ద నీటి ప్రవాహాన్ని నది అని చెప్పి పిలుచుకుంటున్నాం. చూడండి, ఏదైనా ఒక ప్రాంతంలో ప్రారంభమై అత్యధిక దూరం ప్రయాణించి సముద్రంలో కలిసే అతిపెద్ద నీటి ప్రవాహాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ నది అని చెప్పి పిలుచుకుంటూ ఉన్నాం. రైట్, ఇక రెండవది నదీ పరివాహక ప్రాంతం. ఏంటి మరి నదీ పరివాహక ప్రాంతం? క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ రివర్ ఆర్ బేసిన్ ఆఫ్ రివర్ అంటే, సో నది చూడండి, ఇది నది అనుకుంటే ఇలా పోతూ ఉంది. దీనికి అనేక ప్రాంతాల నుంచి నీటిని తీసుకొని వచ్చి ఉపనదులు కలిసిపోతున్నాయి. చూడండి, ఇలా అనేక ప్రాంతాల నుంచి ఉపనదులు వచ్చి ఇలా కలుస్తుంటాయి. చూడండి, ఈ ఉపనదులకు మళ్ళీ చిన్న చిన్న వాగులు, వంకలు నీళ్ళని తీసుకొస్తుంటాయి. చూడండి, ఇలా చిన్న చిన్న వాగులు, వంకలు ఇలా నీళ్ళని తీసుకొస్తుంటాయి. ఇలా గమనిస్తూ ఉంటాం మనం. రైట్, ఇప్పుడు మనం గమనిస్తే ఇలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్షం పడింది అనుకోండి, ఈ ప్రాంతంలో ఇక్కడ పడిన ఈ వర్షపు నీరన్నీ ఈ చిన్న ఈ వంక ద్వారా ఈ ఉపనదిలోకి వచ్చి ఆ ఉపనది ద్వారా చివరికి దేంట్లోకి వస్తున్నాయి, ఈ నదిలోకి వస్తున్నాయి. అంటే వర్షం ఎక్కడ పడినా కూడా ఆ నీళ్ళన్నీ దేనికి వెళ్ళిపోతున్నాయి, ఈ నదికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇలా ఒక నదికి, ఇక్కడ పోతున్న ఈ నదికి
ఏ ఏ ప్రాంతాల నుంచి అయితే నీరు వచ్చి చేరుతూ ఉంటుందో ఆ ప్రాంతాల యొక్క మొత్తం వైశాల్యాన్ని, ఈ ప్రాంతాల యొక్క మొత్తం వైశాల్యాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఆ నది పరివాహక ప్రాంతం అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. చూడండి, అంటే ఒక నదికి ఏ ఏ ప్రాంతాల ద్వారా అయితే నీరు వచ్చి చేరుతుందో ఆ ప్రాంతాల మొత్తం వైశాల్యాన్ని ఆ నది పరివాహక ప్రాంతంగా మనం పేర్కొంటూ ఉన్నాం. చూడమ్మా, ఆ నది పరివాహక ప్రాంతంగా పేర్కొనడం జరుగుతుంది. ఇక ఫర్దర్గా వస్తే ఈ నది పరివాహక ప్రాంతం ఆధారంగా మనం మన భారతదేశంలోని నదులను ఒక 3 రకాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. సో నెక్స్ట్, నదుల వర్గీకరణ 2 రకాలుగా మనం చేస్తాం. చూడండి, నదుల వర్గీకరణ గురించి చెప్పుకున్నట్లయితే ఇందులో మొదటిది మనం చూసినట్లయితే ఒకటి పరివాహక ప్రాంతం ఆధారంగా నదులను వర్గీకరిస్తాం. రెండోది చూడండి, పరివాహక ప్రాంతం ఆధారంగా నదులను 3 రకాలుగా వర్గీకరించినాం. రైట్. ఇక రెండోది పుట్టుక ఆధారంగా. చూడండి, అంటే ఆ నదులు పుట్టే ప్రాంతం ఆధారంగా చేసుకొని నదులను మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఇలా నదుల వర్గీకరణ అనేది 2 విధాలుగా మనం చేసుకుంటూ ఉన్నాం. ఒకటి, ఆ నది యొక్క పరివాహక ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని ఒక 3 రకాలుగా నదులుగా మనం విభజించుకోవడం జరిగింది భారతదేశంలో నదులను. రెండోది, ఆ నదులు పుట్టే ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ 2 రకాలుగా విభజించుకోవడం జరిగింది. సో ఇందులో మొదటిది నదుల పరివాహక ప్రాంతం ఆధారంగా నదుల వర్గీకరణ చూద్దాం. సో పరివాహక ప్రాంతం ఆధారంగా నదులను 3 భాగాలుగా లేదా 3 రకాలుగా వర్గీకరించడం. అందులో మొదటిది ప్రధాన నదులు అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, ప్రధాన నదులు, మేజర్ రివర్స్ అని చెప్పి పిలుస్తున్నాం. మేజర్ రివర్స్, ప్రధాన నదులు అంటున్నాం. చూడండి, మరి ఏంటి ఇక్కడ ప్రధాన నదులు అంటే ప్రధాన నదులు అనగా అర్థం ఏంటి అంటే 20,000 చదరపు కిలోమీటర్ల కన్నా 20,000 చదరపు కిలోమీటర్ల కన్నా ఎక్కువ పరివాహక ప్రాంతం కలిగిన వాటిని, ఎక్కువ పరివాహక ప్రాంతం కలిగిన వాటిని. సో 20,000 చదరపు కిలోమీటర్ల కన్నా ఎక్కువ పరివాహక ప్రాంతం కలిగినటువంటి నదులను మనం ఏమని పిలుస్తున్నాము అంటే ఇక్కడ ప్రధాన నదులు, మేజర్ రివర్స్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇవి మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే సుమారు 14 నదులు ఇవి భారతదేశంలో ఉన్నాయి. చూడండి, వీటి సంఖ్య 14. మరి ఈ ప్రధాన నదుల ద్వారా ప్రవహించే నీటి శాతం ఎంత అంటే 85% నీరు వీటి ద్వారా ప్రవహిస్తుంది. అంటే మన దేశంలో ప్రవహిస్తున్న మొత్తం నదులలో ప్రవహించే నీటిలో, అంటే మన దేశంలో ఉన్నటువంటి నదుల్లో ప్రవహించే మొత్తం నీటిలో 85%, చూడండి 85% ఈ 14 నదుల ద్వారానే పోతుంది. అంటే దేశంలో నదుల ద్వారా ప్రవహించే మొత్తం నీటి శాతం 100% అనుకుంటే అందులో 85% ఓన్లీ 14 నదుల ద్వారానే పోతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రధానమైనవో ఈ నదులు అని. రైట్. మరి ప్రీవియస్లో దీని మీద ఒక క్వశ్చన్ అడిగినాడు. చూడండి మా ఏమన్నాడు అంటే ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఏంటి అని చెప్పి మనం చూసినట్లయితే చూడండి, ఈ క్రింది వానిలో ప్రధాన నది
కానిది ఏది అని క్వశ్చన్ అడిగినాడు చూడండి. ఈ క్రింది వానిలో ప్రధాన నది కానిది ఏది, విచ్ ఈస్ నాట్ మేజర్ రివర్ అని చెప్పి ఇచ్చినాడు. ఆప్షన్ ఏ గంగ, ఆప్షన్ బి బ్రహ్మణి, ఆప్షన్ సి సబర్మతి, ఆప్షన్ డి యమునా అని చెప్పి ఇచ్చినాడు చూడండి. సో ఇవి మనకు ఆప్షన్స్ ఇచ్చినాడు, వీటిలో ఏది ప్రధాన నది కాదు అన్నాడు. మరి ఇలాంటి దానికి మనకు క్వశ్చన్కి ఆన్సర్ రావాలంటే మనం ఏం చేయాలి? ఈ 14 ప్రధాన నదులు ఏమున్నాయో మనం తెలుసుకోవాలి. చూడండి, ఈ 14 ప్రధాన నదులు మనకు ఏమున్నాయో తెలుసుకోవాలి. మరి ఏమున్నాయి ఈ 14 ప్రధాన నదులు అంటే, ఒకటి గంగా నది, 2 బ్రహ్మపుత్ర, 3 సింధు నది, ఇక 4వది గోదావరి, 5 కృష్ణా నది, 6 మహానది, 7 కావేరి, 8 పెన్నా నది, 9 సువర్ణరేఖ, 10 బ్రహ్మణి. నెక్స్ట్ 11వది నర్మద, 12 తపతి, 13 మాహి, 14 సబర్మతి. చూడండి, ఇవి 14 ప్రధాన నదులు మనకి కనిపిస్తున్న ఈ 14 ప్రధాన నదులు చూడండి. రైట్, ఇందులో ఇవి మనం తీసుకుంటే సాధారణంగా వీటిని మనం ఏమని పిలుస్తున్నాం? హిమాలయ నదులు అంటాం. అక్కడి నుంచి ఇక్కడ కనిపించే ఇవన్నీ కూడా తూర్పుకు ప్రవహించే నదులు. చూడండి, ఇవన్నీ కూడా మనకి తూర్పుకు ప్రవహించే. ఇక్కడ కనిపించేవి పశ్చిమానికి ప్రవహించే నదులు. చూడండి, ఇవి పశ్చిమానికి ప్రవహించే నదులు. సో మొత్తంగా 14 ప్రధాన నదులు భారతదేశంలో ఉన్నాయి. ఆ 14 ప్రధాన నదులు మనకి ఇక్కడ వచ్చినాయి. మరి ఆన్సర్ ఏంటి? ఇక్కడ చూడండి, ప్రధాన నది కానిది యమున. అంటే ఇది ఒక ఉపనది. యమునా నది గంగా నదికి ఉపనది. ఉపనదులు ఎల్లప్పుడూ ప్రధాన నదులు కానీ, మధ్య తరహా నదులు కానీ, చిన్న తరహా నదులు కానీ కావు అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. రైట్, సో దట్స్ ఇలాంటి క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ తెలియాలంటే ఖచ్చితంగా ఇవి 14 నదులను మనం గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో అని చెప్పి చెప్పుకుందాం. నెక్స్ట్ అక్కడి నుంచి వస్తే 2వ స్థానంలో మనం చూసుకున్నట్లయితే మధ్య తరహా నదులు అని పిలుస్తున్నాం. చూడండి, మీడియం రేంజ్ రివర్స్, మధ్య తరహా నదులు, మీడియం రివర్స్ అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఎట్లా అంటే 2000 చదరపు కిలోమీటర్ల నుంచి 20,000 చదరపు కిలోమీటర్లు, 20,000 చదరపు కిలోమీటర్లు పరివాహక ప్రాంతం కలిగినవి. 2000 చదరపు కిలోమీటర్ల నుంచి 20,000 చదరపు కిలోమీటర్ల మధ్యన పరివాహక ప్రాంతం కలిగినవి. చూడండి, వీటిని మనం మధ్య తరహా నదులు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. మరి ఇవి భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే సుమారు 44 ఉన్నాయి. చూడమ్మా, ఇవి భారతదేశంలో 44. మరి వీటి ద్వారా ప్రవహించే నీటి శాతం జస్ట్ ఓన్లీ 7%. వీటి ద్వారా ప్రవహించే నీటి శాతం ఎంత అంటే ఓన్లీ 7% మాత్రమే. చూడండి, ఇక 3వది చివరిది చిన్న తరహా నదులు. చిన్న తరహా నదులు చూడండి. సో ఈ చిన్న తరహా నదులు స్మాల్ రివర్స్ అని చెప్పి పిలుస్తాం. మరి ఏంటి ఇక్కడ అంటే చూడండి, బిలో 2000 స్క్వేర్ కిలోమీటర్స్, 2000 చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువ
పరివాహక ప్రాంతం కలిగిన 2000 చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువ పరివాహక ప్రాంతం కలిగినవి వాటిని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే చిన్న తరహా నదులు అని చెప్పి పిలుస్తున్నాం. రైట్, ఇక్కడ గమనిస్తే ఇవి దాదాపు భారతదేశంలో 187 నదులు ఉన్నాయి చూడండి. భారతదేశంలో వీటి సంఖ్య 187. మరి వీటి ద్వారా ప్రవహించే నీటి శాతం మనకు ఎంత అంటే 8% నీరు ప్రవహిస్తుంది చూడండి. వీటి ద్వారా 8% నీరు ప్రవహిస్తూ ఉంది. సో ఇవి టోటల్గా పరివాహక ప్రాంతం ఆధారంగా నదుల వర్గీకరణ అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. సో ఒకటి, ప్రధాన నదులు 20,000 చదరపు కిలోమీటర్ల కన్నా ఎక్కువ పరివాహక ప్రాంతం కలిగిన వాటిని ప్రధాన నదులు అంటాం. ఇవి దేశంలో 14 ఉన్నాయి. వాటి ద్వారా ప్రవహించే నీరు 85% ఉంది. రెండోది మధ్య తరహా నదులు 2,000 చదరపు కిలోమీటర్ల నుంచి 20,000 చదరపు కిలోమీటర్ల మధ్యన పరివాహక ప్రాంతం కలిగిన నదులను మనం మధ్య తరహా నదులు అంటున్నాం. ఇవి భారతదేశంలో 44 ఉన్నట్లుగా గుర్తించినారు. వీటి ద్వారా ప్రవహించే నీటి శాతం ఎంత అంటే 7%. ఇక లాస్ట్ది మూడవది చిన్నది ఏది అంటే చివరిది ఏదంటే చిన్న తరహా నదులు. ఇవి డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే 2,000 చదరపు కిలోమీటర్ల కన్నా తక్కువ పరివాహక ప్రాంతం కలిగినటువంటి నదులను మనం చిన్న తరహా నదులు అంటాం. భారతదేశంలో ఇవి సుమారు 187 నదులు ఉన్నట్లుగా గుర్తించినారు. వీటి ద్వారా ప్రవహించే మొత్తం నీటి శాతం ఎంత అంటే మనకు 8% నీరు ప్రవహిస్తుంది చూడు. సో ఇవి పరివాహక ప్రాంతం ఆధారంగా నదుల వర్గీకరణ అంటున్నాం. ఇక పుట్టుక ఆధారంగా నదులను వర్గీకరిద్దాం చూడండి. పుట్టుక ఆధారంగా నదుల వర్గీకరణ 2 రకాలు అన్నాం. అందులో మొదటిది మనం గమనిస్తే ఏంటంటే హిమాలయ నదులు. హిమాలయ నదులు అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. ఏంటి మరి హిమాలయ నదులు అంటే? హిమాలయాలలో పుట్టి భారతదేశం గుండా ప్రవహించే నదులను హిమాలయ నదులు అని పిలుస్తాం, అంతే. వేరే డెఫినేషన్స్ ఏమీ ఉండవు, ఒక్కటే డెఫినేషన్. హిమాలయాల్లో పుడుతున్నాయి కాబట్టి హిమాలయ నదులు అని పిలుస్తాం. సో హిమాలయ నదులు మరి వీటి లక్షణాలు ఎలా ఉన్నాయి మనకు? వీటి క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నాయంటే చూడండి, మా హిమాలయ నదులన్నీ జీవనదులు అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. చూడండి, మా వీటిని జీవనదులుగా పేర్కొంటూ ఉన్నాం. పెరెనియల్ రివర్స్ అంటున్నాం. అంటే 365 రోజులు వీటిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. చూడండి, 365 రోజులు నీరు ప్రవహించును. నెక్స్ట్, అత్యధిక వేగంను కలిగి ఉంటాయి. చూడండి, అత్యధిక వేగంను కలిగి ఉన్నటువంటి నదులు. వేగం అధికంగా ఉండడం వలన కలిగే నష్టాలు ఏంటి? ఈ వేగం అధికంగా ఉండడం వలన ఆకస్మిక వరదలు సంభవిస్తాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఆకస్మిక వరదలు సంభవిస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మొన్న 2021 ఫిబ్రవరి నెలలో ఉత్తరాఖండ్లోని ధౌలిగంగా నదికి ఈ ఆకస్మిక వరదలు రావడం జరిగింది. ఈ ఆకస్మిక వరదలు ఎక్కడ? ధౌలిగంగా నదికి వచ్చినాయి. ఆ ధౌలిగంగా నదిపై నిర్మిస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్ అక్కడ మనకు నిర్మాణంలో ఉంచండి. దాని పేరు తపోవన్ జల విద్యుత్ కేంద్రం. చూడండి, జల విద్యుత్ కేంద్రం అని చెప్పి పిలుస్తున్నాం సార్. సో ఈ తపోవన్ జల విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఉన్న తపోవన్ జల విద్యుత్ కేంద్రం మరియు అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది సిబ్బంది, సుమారు 160 మంది సిబ్బంది ఈ వరదల్లో కొట్టుకుపోవడం జరిగింది. మనం సాధారణంగా ఆ ప్రాంతంలో వరద వస్తుందంటే స్లోగా స్టార్ట్ అయ్యి అలా పెరుగుతూ వస్తుంది. మనం తప్పించుకునే దానికి వీలు ఉంటుంది. కానీ ఇది ఒక్కసారిగా వచ్చేసి మీద పడిపోయింది. ఇటు చూసేదోపే వచ్చి మీద పడి కొట్టేసుకొని వెళ్ళిపోయింది. చూడు, అలా అధిక వేగం కలిగి ఉండడం వలన ఏమవుతుంది అంటే కనుక మనకు ఆకస్మిక వరదలు సంభవించడానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, ఇవి చూడండి అత్యంత లోతైన మరియు అతి తక్కువ
వెడల్పు కలిగిన వి ఆకారపు లోయలను ఏర్పాటు చేస్తాయి. చూడండి, రైట్. అంటే ఇవి కొండల మధ్యన ప్రవహిస్తూ ఉండడం వల్ల, చూడండి ఇది కొండ అనుకోండి. ఈ కొండల మధ్యన ప్రవహించడం వలన ఇక్కడ ప్రవహించే ఈ నది ఇక్కడ చూడండి, ఇక్కడ పక్క కోతలకు గురి చేయక, అంటే పక్క కోతకు గురి చేయడానికి కొండలో రాళ్ళు రప్పలు బాగా బలంగా ఉంటాయి కాబట్టి పక్క కోత గురి చేయలేక అధోముఖంగా కోతకు గురి చేసి ఇలా లోతైనటువంటి లోయలను ఏర్పాటు చేస్తాయి. ఈ టైప్లో మనకు లోయలను ఏర్పాటు చేస్తాయి. చూడండి, అలా వి ఆకారంలో లోయలను ఇవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే అత్యంత లోతు ఉంటాయి, కానీ వెడల్పు మాత్రం చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే కొండల మధ్యలో ప్రవహిస్తుంటాయి కాబట్టి. సో అది మనం గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఇక్కడ. సో అందుకే వి ఆకారపు లోయలనేవి ఏర్పాటు చేస్తాయని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. చూడమ్మా, మరి ఈ హిమనీ నదాలను కూడా, అంటే ఈ హిమనీ నదులను కూడా, హిమాలయ నదులను కూడా మళ్ళీ 2 రకాలుగా విభజించడం జరిగించడం. 2 రకాలుగా విభజించారు. ఒకటి పూర్వవర్తిత నదులు అని పిలుస్తున్నాం. చూడండి, పూర్వవర్తిత నదులు అని చెప్పి పిలుస్తున్నాం. సో హిమాలయ నదులను కూడా మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో మొదటిది పూర్వవర్తిత నదులు. సో యాంటిసిడెంట్ రివర్స్ అంటాం వీటిని. యాంటిసిడెంట్ రివర్స్ ఏంటి అంటే, పూర్వవర్తిత నదులు అనగా హిమాలయాలు ఏర్పడక ముందు నుంచి, చూడమ్మా, హిమాలయాలు ఏర్పడక ముందు నుంచి నుండి అక్కడ ప్రవహిస్తున్న నదులను మనం ఏమని పిలుస్తున్నామంటే పూర్వవర్తిత నదులు అని పిలుస్తున్నాం. సో హిమాలయాలు ఏర్పడింది మనకు సుమారు టెర్షియరీ యుగంలో, అనగా 65 నుంచి దాదాపు 5 మిలియన్ల సంవత్సరాల మధ్యకాలంలో, లేదా 2 మిలియన్ సంవత్సరాల మధ్యకాలంలో. సో టెర్షియరీ యుగం అనగా 65 నుంచి 2 మిలియన్ సంవత్సరాల మధ్యకాలం ఉంటుంది. ఈ మధ్యకాలంలో హిమాలయాలు ఏర్పడినాయి. కానీ దానికన్నా ముందు నుంచి, అంటే 65 మిలియన్ సంవత్సరాల కన్నా కూడా ముందు నుంచి ఈ ప్రాంతంలో, ఆ హిమాలయ ప్రాంతంలో మనకు ప్రవహిస్తున్న నదులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ పూర్వవర్తిత నదులు, అంటే హిమాలయాలు ఏర్పడక ముందు నుంచి అక్కడ ప్రవహిస్తూ ఉండి హిమాలయాలు ఏర్పడిన తర్వాత కూడా అక్కడే ప్రవహిస్తున్నటువంటి నదులను మనం ఏమని పిలుస్తున్నామంటే పూర్వవర్తిత నదులు అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. చూడండి, మరి ఇవి ఎన్ని ఉన్నాయి భారతదేశంలో అంటే సుమారు 6 ఉన్నాయి. ఈ 6 ఏవి అంటే, ఒకటి సింధు, దాని ఉపనది అయినటువంటి రెండోది సట్లెజ్, రైట్. 2 బ్రహ్మపుత్ర, 3 అలకనంద, 4 గండక్, 5 కోసి. ఇది 6. సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర, అలకనంద, గండక్, కోసి, ఈ 6 నదులు పూర్వవర్తిత నదులుగా మనం పేర్కొంటూ ఉన్నాం. చూడండి, సో దట్ ఈజ్, అంటే హిమాలయాలు ఏర్పడక ముందు నుంచి ఉన్నాయి, ఆ తర్వాత కూడా ఉన్నాయి అని అర్థం. ఇక రెండోది మనం తీసుకున్నట్లయితే చూడండి, అంతర్వర్తిత నదులు. అంతర్వర్తిత నదులు ఇవి కాన్సిక్వెంట్ రివర్స్ అని చెప్పి పేర్కొంటున్నాం. ఏంటి మరి అంటే, హిమాలయాలు ఏర్పడిన తర్వాత కాలంలో కొత్తగా పుట్టి ప్రవహించే నదులు. చూడండి,
హిమాలయాలు ఏర్పడిన తర్వాత కాలంలో కొత్తగా పుట్టి ప్రవహించిన నదులు. ఇవి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే హిమాలయాలు ఏర్పడక ముందు ఇవి లేవు. ఆ హిమాలయాలు ఏర్పడిన తర్వాత ఆ హిమాలయ సానువుల్లో కొత్తగా జన్మించి అక్కడ నుంచి ప్రవహిస్తున్నటువంటి నదులు, వీటిని మనం అంతర్వర్తిత నదులు అని చెప్పి పిలుస్తున్నాం. ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నట్లయితే మన గంగా నదిని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. గంగా, ఆ తర్వాత జీలం, చీనాబ్, రావి, బియాస్, యమున, ఇవన్నీ ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా హిమాలయాలు ఏర్పడిన తర్వాత కాలంలో అక్కడ పుట్టి ప్రవహిస్తున్నటువంటి నదులుగా మనం పేర్కొంటూ ఉన్నాం. చూడము ఇవి హిమాలయ నదుల్లో రెండు రకాలు మనకు. ఒకటి పూర్వవర్తిత నదులు, రెండు అంతర్వర్తిత నదులు అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. చూడండి, ఇక ఫర్దర్గా వస్తే హిమాలయ నదులను పక్కన పెడితే పుట్టుక ఆధారంగా రెండో అంశం ఏంటంటే ద్వీపకల్ప నదులు. చూడండి, రెండోది ద్వీపకల్ప నదులు, పెనిన్సులార్ రివర్స్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, పెనిన్సులార్ రివర్స్ మరి ఏంటి అంటే భారతదేశంలోని ద్వీపకల్ప ప్రాంతంలో పుట్టి ప్రవహించే నదులను చూడండి. ఇక్కడ మనకు ద్వీపకల్ప ప్రాంతం, ఇదంతా మనకు ద్వీపకల్ప ప్రాంతం. చూడండి, రైట్. ఈ ప్రాంతంలో పుట్టి ప్రవహించే నదులను, ఈ ప్రాంతంలో పుట్టి ప్రవహించే నదులు, ఇక్కడ పుట్టి ప్రవహించే నదులను మనం ద్వీపకల్ప నదులు అంటున్నాం. చూడండి, రైట్. మరి వీటి యొక్క క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నాయి అని చెప్పి మనం చూసినట్లయితే వీటి యొక్క క్యారెక్టర్ సింపుల్. ఇవి అజీవ నదులు, నాన్ పెరేనియల్ రివర్స్ అంటాం, అజీవ నదులు. అలాగే ఇవి వర్షాధారిత నదులు లేదా ఋతుపవన ఆధారిత నదులు. చూడండి, ఋతుపవన ఆధారిత నదులు అని చెప్పి పిలుస్తాం. మరి వర్షాలు లేదా ఋతుపవనాలు మనకు కాలానుగుణంగా సీజనల్గా మాత్రమే వస్తాయి కాబట్టి వీటిని సీజనల్ రివర్స్ అని కూడా పిలుస్తాం. సో కాలానుగుణంగా ప్రవహించే నదులు, కాలానుగుణంగా ప్రవహించే నదులు అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, రైట్. వీటి యొక్క వేగం తక్కువగా ఉంటుంది, వెలాసిటీ, స్పీడ్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉంటుంది. వేగం తక్కువగా ఉంటుంది కనుక ఇక్కడ ఆకస్మిక వరదలు సంభవించవు, ఆకస్మిక వరదలు సంభవించవు. మరి ఎలాంటి చూడండి, వెడల్పైన లోతు తక్కువగా ఉన్న యు ఆకారపు లోయలను ఏర్పాటు చేస్తాయి, లోయలను ఏర్పాటు చేస్తాయి. దట్ ఈస్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. చూడండి, ఎందుకు ఇక్కడ యు ఆకారపు లోయలు ఏర్పడతాయంటే పీఠభూమి మరియు మైదాన ప్రాంతాల్లో ఈ నదులు ప్రవహిస్తుంటాయి. సాధారణంగా ఎక్కువ దూరం పీఠభూమి ప్రాంతాల్లో ప్రవహిస్తుంటాయి, ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతంలో. పీఠభూమి యొక్క పై పొరలు చూడండి ఎలా ఉంటాయంటే పై పొరలు మాత్రం చాలా మెత్తగా, వదులుగా, అదృఢీభూతంగా ఉంటాయి. కానీ లోపలి పొరలు శిలా నిర్మాణంతో నిర్మితమై ఉంటాయి. అంటే లోపల మనకు రాక్స్ అనేవి కనిపిస్తాయి, శిలలు కనిపిస్తాయి.
సో అందుకే కొంత దూరం వరకు ఇవి లోపల వరకు వెళ్ళగలుగుతాయి, కానీ ఆ తర్వాత ఇక్కడ గమనిస్తే కొంత దూరం వరకు లోపలి పొరల వరకు వెళ్ళగలుగుతాయి. చూడండి ఇట్లా ఆ లోపలి పొరల వరకు వెళ్ళేసరికి ఏమవుతుందంటే అక్కడ లోపల శిలలు ఏర్పడి గట్టితనం వచ్చి ఇక లోపల కోతకు గురి చేయలేదు. అప్పుడు ఏం చేస్తుంది, ఇదో ఈ సైడ్కు కోతకు గురి చేయడం మొదలు పెడుతుంది. చూడండి అక్కడి నుంచి సైడ్ కోతకు గురి చేయడం మొదలు పెడుతుంది. ఇలా సైడ్కు కోతకు గురి చేయడం వలన ఇది వెడల్పుగా మారుతుంది. చూడండి ఇక్కడ గమనిస్తే వెడల్పుగా మనకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ మనకు వెడల్పుగా కనిపిస్తుంది, లోతు తక్కువ ఉంటుంది. చూడండి లోతు తక్కువ ఉంది, వెడల్పుగా కనిపిస్తుంది. చూడండి సో అంటే పై భాగాల్లో మెత్తగా ఉండడం వలన ప్రక్క కోతలు ఎక్కువగా గురైపోయి వెడల్పుగా మారుతుంది వరద పెరిగినప్పుడల్లా. కానీ లోపలికి కోతకు గురి చేయలేదు, ఎందుకంటే లోపల గట్టి శిలా రూపాలు మనకు కనిపిస్తాయి కనుక ఆ శిలలను కోసుకొని లోపలికి వెళ్ళలేక పక్క సైడ్లకు కోతకు గురి చేసి ఎలా వెడల్పైన లోతు తక్కువగా ఉన్నటువంటి లోయలను మనకి ఇవి ఏర్పాటు చేస్తూ ఉంటాయని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. చూడండి సో అవే యు ఆకారంలో మనకు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. సో ఇవి మనకు ద్వీపకల్ప నదులకు సంబంధించినటువంటి అంశాలు. ఇక ఈ ద్వీపకల్ప నదులకు ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్లయితే ఇందాక చెప్పినటువంటి గోదావరి, కృష్ణ, నర్మదా, తపతి, మహానది, కావేరీ నది, పెన్నా నది, ఇవన్నీ ప్రధానమైనటువంటి ద్వీపకల్ప నదులు అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. ప్రధానమైన ద్వీపకల్ప నదులు అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం.